కేరళలోని కోజికోడ్ ఎయిర్పోర్ట్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ల్యాండింగ్ సమయంలో అదుపు తప్పింది. లోయలోకి దూసుకెళ్లడంతో ఫ్లైట్ రెండు ముక్కలైంది. ఈ దుర్ఘటనలో పైలట్, కో పైలట్ సహా 17 మంది చనిపోయారు. మరో 123 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 15 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్లో 190 మంది ఉన్నారు. అందులో 174 మంది సాధారణ ప్రయాణికులు కాగా 10 మంది చిన్నారులున్నారు. ఫ్లైట్లో ఒక పైలట్, మరో కో పైలట్, 4 సిబ్బంది ఉన్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్నారు. అందులో భాగంగా దుబాయ్ నుంచి AXB 1344 ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్కు ప్రయాణికులు తీసుకొచ్చింది. కానీ ల్యాండింగ్ సమయంలో అనుకోని ప్రమాదానికి గురైంది. Everybody is rescued. It was actually those two people were got struck in the tail part of the aircraft, and there was a leak in fuel also. So that we were not able to use electronic or electrical cutters because it may lit the fuel actually. That's the reason it took little longer time, but we rescued them. కోజికోడ్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా విమానం రన్వే దాటి ముందుకు దూసుకెళ్లింది. అది టేబుల్ టాప్ స్టైల్ విమానాశ్రయం కావడంతో లోయలో పడిపోయింది. విమానం 2 ముక్కలయ్యాక మంటలు చెలరేగకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. వెంటనే స్పాట్కి చేరుకున్న 20 అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. భారీ వర్షం, అలాగే విజిబిలిటీ లేకపోవడం ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తుకు ఆదేశించింది DGCA. కోజికోడ్లో విమాన ప్రమాదంపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రధానమంత్రి మోదీ, కేరళ సీఎం పినరయి విజయన్కి ఫోన్ చేసి మాట్లాడారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా NDRF బృందాల్ని తక్షణం రంగంలోకి దింపారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కూడా వేగంగా స్పందించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 200 అంబులెన్స్లను కోజికోడ్ పంపించింది. బాధితులని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి 7:40 విమాన ప్రమాదం జరిగింది. NDRF బృందాలు రంగంలోకి దిగినప్పటికీ అర్ధరాత్రి 1 గంట వరకు సహాయక చర్యలు కొనసాగాయి. కోజికోడ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక విమానం ఇంధనం లీకేజ్ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. So it seems to have crossed that runway and fallen into a ditch sort of a place because there is a differential between the runway and the other parts of the airport. And because of that impact, there seems to have been a breaking of the fuselage into two, and the aircraft, the front portion has been very badly mangled and damaged. And obviously everybody has faced that impact because it has been almost like a crash landing because of that, because of the height differential. So obviously the impact would have been massive, and that's why every passenger has to be treated. కేరళలోని కోజికోడ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ రన్వేను దాటి లోయలో పడిపోయింది. 2 ముక్కలైపోయింది. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన పైలట్ దీపక్ వసంత్ సాదే నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. ఎయిర్ ఇండియాలో చేరకముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన పనిచేశారు. యుద్ధ విమానాలు నడపడంలో ఆరితేరిన వ్యక్తి. అతి పెద్దవైన బోయింగ్ 737 ఫ్లైట్లను నడిపిన అనుభవం ఆయన సొంతం. దుబాయ్ నుంచి సుమారు 4 గంటల ప్రయాణం తర్వాత కోజికోడ్ చేరుకుంది ఎయిర్ ఇండియా ఫ్లైట్. భారీ వర్షాల కారణంగా ల్యాండింగ్ సమయంలో సమస్య వచ్చింది. తొలిసారి ల్యాండింగ్కు ప్రయత్నించగా కుదరలేదు. దీంతో కాసేపటి తర్వాత మరోసారి ల్యాండింగ్ ప్రయత్నం చేశారు పైలట్. కానీ ఈసారి మాత్రం క్రాష్ ల్యాండింగ్ అయింది. రన్వే పై నుంచి ముందుకెళ్లిపోయి అక్కడున్న ఒక లోయలో పడిపోయింది.
కోజికోడ్లో ఉన్నది టేబుల్ టాప్ మోడల్ ఎయిర్పోర్ట్. అక్కడ విమానాలు ల్యాండింగ్ చేయడం ఎంతటి సీనియర్లకైనా ఎప్పుడూ కత్తి మీద సాము లాంటిది. ఏ మాత్రం తేడా వచ్చినా ఫ్లైట్ లోయలో పడిపోతుంది. నిన్న జరిగింది కూడా అది. భారీ వర్షాలకు రన్వే నానిపోయి ఉండడం, లో విజిబిలిటీ కారణంగా ల్యాండింగ్ సమస్య వచ్చింది. అయినా చాకచక్యంగా ల్యాండింగ్ చేసే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అవార్డు విన్నింగ్ పైలట్ దీపక్ వసంత్ సాధే రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్డీఏ గోల్డ్ మెడల్ అందుకున్నారు. హైదరాబాద్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి 1981 జూన్లో స్వాడ్ ఆఫ్ ఆనర్ పొందారు. అలాంటి పైలట్ నడిపిన ఎయిర్ ఇండియా విమానం కోజికోడ్లో ప్రమాదానికి గురి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టేబుల్ టాప్ మోడల్ ఎయిర్పోర్ట్ కోజికోడ్లో జరిగిన విమాన ప్రమాదంలో ఫ్లైట్ 2 ముక్కలు కావడంతో మరోసారి దీనిపై చర్చ జరుగుతోంది. అసలు టేబుల్ టాప్ ఎయిర్పోర్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది? మీరు చూస్తున్న విజువల్స్ కోజికోడ్ ఎయిర్పోర్ట్కు సంబంధించినవి. చుట్టూ లోయ, మధ్యలోని ఎత్తైన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నిర్మించారు. విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే పైనుంచి ఏ మాత్రం ముందుకు వెళ్లిపోయినా లోయలో పడిపోవడం ఖాయం. నిన్న కోజికోడ్లో జరిగిన దుర్ఘటన అలాంటిదే. భారీ వర్షాల కారణంగా రన్వే నానిపోయి ఉండడంతో ఫ్లైట్ కంట్రోల్ కాలేదని భావిస్తున్నారు. రన్వే దాటి ముందుకు వెళ్లిపోయింది ఫ్లైట్. లోయలో పడిపోయి 2 ముక్కలైంది. టేబుల్ టాప్ విమానాశ్రయాలు చాలా డేంజర్. 2010లో ఇంతకంటే ఘోర దుర్ఘటన కర్ణాటక మంగళూరులో జరిగింది. అక్కడ కూడా ఇలాంటి మోడల్ ఎయిర్పోర్టే ఉంది. విమానం ల్యాండింగ్ సమయంలో లోయలోకి దూసుకెళ్లిపోయింది. ఆ సమయంలో ఫ్లైట్లో 158 మంది ప్రయాణికులు, క్రూ, సిబ్బంది మొత్తం ప్రాణాలు కోల్పోయారు. మన దేశంలో మంగళూరు, కోజికోడ్, లేహ్ విమానాశ్రయాలు టేబుల్ టాప్ మోడల్వి. వాటిని విస్తరించాలనే డిమాండ్ ఉంది. కొండ ప్రాంతాలు కావడంతో కొన్ని చోట్ల వీలు పట్టం లేదు. మరికొన్ని చోట్ల భూసేకరణ సమస్యగా మారింది. ప్రయాణికుల ప్రాణాలు పణంగా పెడుతున్నారనే విమర్శలున్నాయి. For the last 10 years, I took this matter with all government officials for the acquisition of the land. But unfortunately, no government take any decision or any acquisition for this development of this runway extension.